అంది ఆంధ్రాకి. తెలంగాణ వాళ్ళకంటే ఓ ప్రాతిపదిక ఉంది, అర్థం చేసుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళకి ఏం ప్రాతిపదిక ఉంది? ఆంధ్ర వాడు దోచుకు తిన్నాడు అని చెప్పి ఓ పక్కన తిడతంటే, నీకే మంచి చేయడం కోసం నేను రాష్ట్ర విభజన చేశానని చెప్తే ఎంత వేరితనంగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు అంతే, ఓ దేవుని హనుమాన్ తీసేసి నీ మంచి కోసమే తీసేశానంటే ఏం మంచి ఉంటుంది అతని జీవితంలో? అట్లాగే విజయవాడ వెస్ట్ లో పోతిరి మహేష్కి ఇవ్వకుండా చేసి వేరే వాళ్ళకి ఇస్తే ఏమి మంచి ఉంటది అక్కడ? ప్రాక్టికల్ గా చంద్రబాబు నిర్ణయం అంటే ఆయనని నమ్ముకుని, అంటే అదో సామెత కూడా ఉంది, బాబు నమ్మి బాగుపడ్డోడు రాజశేఖర రెడ్డి నమ్మి నష్టపోయినోడు లేడని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకుదైనా అంతే, ఇతను నమ్మి నష్టపోయేవాళ్ళు తక్కువ, ఈయన నమ్మి బాగుపడ్డోళ్ళు తక్కువ. ఇది విమర్శించడం కాదు, వాస్తవం. 100కి 90 మంది బాబు నమ్మి బాగుపడ్డోడు ఎవడు లేడు. ఇతను నమ్మి నష్టపోయిన వాళ్ళు 10% ఉంటారు ఖచ్చితంగా, మిగతా 90 మంది బాగుపడతారు. దానికి కారణం ఏంటంటే ఇతని సాగతీత ధోరణి, అతని సూటితనం. కానీ తెలుగుదేశం పార్టీకి ఈ దఫా అంటే ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి గ్యాప్ వచ్చింది కాబట్టి బలమైన క్యాండిడేట్లు లేకుండా పోయారా? పొత్తులో భాగంగా బలమైన క్యాండిడేట్లకి కొన్ని చోట్ల వదులుకోవాల్సి వచ్చింది, అంటే సీట్ లేకుండా. పొత్తు వలన వచ్చిన సంఘర్షణ కాదండి. ఇప్పుడు